ఏమండి ఈరోజు గుర్తుందిగా శుక్రవారం అయితే ఏంటి? వీడికి స్కూల్ బస్ రాదు. వీడిని దింపేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? అయినా ఆఫీస్కి వెళ్ళే వాడికి చెప్తావేంటి ఈ పనులన్నీ? పని పాట లేకుండా ఉన్నాడు బెవర్స్ కదా వాడు చెప్పి ఈ పనులన్నీ. ఊరుకోండి, రాత్రి లేటుగా వచ్చి వాడు అలసిపోయి పడుకున్నాడు. బాగా పనిచేసి పడుకుంటే అలసిపోవటం అంటారు, పని పాట లేకుండా నిద్రపోతే బలిసిపోవటం అంటారు. వెళ్ళి నిద్రలేపో. మాట్లాడేది పక్కన మాడుకోవచ్చుగా. చెప్పానమ్మా, ఈయన వింటేగా. నువ్వు పడుకోనానా? ఒరే సన్నాసి, బద్దకష్టపు వెధవా, 9 అయిందిరా, లేరా. ఇప్పుడు నేను ఏం పీకాలే? ఏం పీకాలో లేచి సిన్సియర్ గా ఆలోచించరా. ఆలోచిస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా అసలు ఉద్యోగం అంటే విలువ లేదురా నీకు. అందుకే బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి గాలికి తిరుగుతున్నా. ఆఫీస్కి వెళ్ళొస్తానే. చూడరా, పక్కింటి పండుగాని చూడరా, నీకంటే 2 ఏళ్ళు చిన్నాడు, నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. రోజు వాళ్ళ అమ్మతో ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పినప్పుడల్లా నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా. నువ్వు ఉన్నావు ఎందుకు అన్నయ్య అంటే అన్నానంటావు గానీ నీకంటే 4 ఏళ్ళు చిన్నోడు. రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయ్యాడు. మరి నువ్వయ్యావు. ఎవడేదో అయిపోయాడని మనం కులిపోకూడదు. ఇక్కడ ఏం రాసి ఉంటుందో అదే జరుగుద్ది. ఏమవుతున్నా కరెక్టేగా. నువ్వెప్పుడు తప్పు చెప్పావని. నువ్వు నోర్మోయ్. ఒరేయ్, నువ్వైనా నా మాట విని ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవరా? బాబాయ్ చెప్పినట్టు రాసి పెట్టుంటే పాస్ అవుతానులే. అమ్మా దుర్గమ్మ, నాకు ఈ ఇంట్లో మెంటల్ వచ్చేలా ఉంది. వచ్చే దసరాకి మా తమ్ముడు మారి మంచి ప్రయోజకుడు అయ్యేలా చూడమ్మా. చూస్తున్నావురా? ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందన్నయ్య. కళ్ళు పోతాయిరా. ఎదవో కళ్ళు ఇంత అందాన్ని చూసిన తర్వాత పోతే ఎంత ఉంటే ఎంత. ప్రేమతో వచ్చినట్లేదు, పక్కతో వచ్చినట్టు ఉంది. ఏ చంపేస్తారా? ఈ పాప ఎక్కడా మళ్ళీ కనిపించట్లేదు. నా బంగారు ఎక్కడ నువ్వు?
మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూస్తుంటారా? మాస్టారా? ఏ స్కూల్లో చూసారో నన్ను నువ్వు? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టారు కోడితే బెజవాడైతే వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? అసలేం చేస్తున్నావు ఇట్రా. వస్తున్నానమ్మా. చూడు బాబు, చచ్చే బాబేంటి మాస్టరేనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఏడవడండి బాబు. ఇదిగో బా, ఆ? ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను బా. బా ఆ అమ్మాయి మా పిన్ని గారు అమ్మాయి. మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడా? ఎందుకు? నర్మయ్, ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేల్తానే ఉన్నావు. వెళ్ళి బట్టలు మార్చుకుని రా. ఎరా స్నానం చేసావా? అమ్మాయిని చూడరా. ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారా? అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఈ ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీదా అని అడుగు. అమ్మాయి వెంటనే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటే నాదండి అంటాను. వెంటనే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెజవాడలో వాడా తిరిగినా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తున్నట్టవా? ఆలోచిస్తుంది. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి? కాదు. సరిగ్గా చూడండి, మీదే అయి ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా. అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగా దగ్గర కొట్టేస్తున్నాడు. అదేనండి ఎలా అంటారు? ఏమండి ఈ ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమండే ఆ ఉంగరం నాది. చిన్నమ్మాయి ఎంతమంది దిగారా విజయవాడలో? బాబా ఉంగరం పోయిన తర్వాత రామాలండి. యాక్చువల్గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చేమనండి. ఊరే అలా కనాలేసి వాళ్ళ చూస్తామంటారా? ఇచ్చామని చెప్పు. అయిపోయి అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని, ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా, మళ్ళీ మాట చెప్పారండి. వెళ్దామనండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళెదిరికి వడ్డానో చేస్తాను. మళ్ళీ పోయి పద. అనయ్య, ఈ క్యూలో వెళ్తే ఎప్పటికి దర్శనం అయ్యేది? నేనున్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. లోపల మినిస్టర్ గారు ఫ్యామిలీతో దర్శనం చేసుకుంటారు. మీరు ఎంఆర్ఓ కదా, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, కనిపించట్లేదా? ఒకసారి కనిపిస్తేనే ఉంగరం పోయింది. పదహా పోదామా? నువ్వు ఉంగరం ఎత్తుని చెప్పేస్తాను రోయ్. అదిగో పోయి మరి. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్న ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా ఉంది. కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది. అలాగే వదిలేస్తామేంటండి? ఎరా పుట్టించుకొచ్చి మరి కొట్టించుకుంటారు. అయ్యో, అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులాట్లో స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఆ గేట్ నుంచి వెళ్ళండి బాబు, మీరు ఆ గేట్ లోంచి వెళ్ళండి. ఇంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరినీ దోషం ఎలా వెళ్తాం? నేను కొడుతుంటాను, అరుస్తుంటా. తప్పండి. అయ్యో బాబోయ్, తప్పండి, తప్పండి. అయ్యో బాబోయ్, బాబోయ్, తప్పండి, 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 తప్పండి. నువ్వు తక్కువనే చెప్తాను. ఎంబరో చంద్రశేఖర్ తప్పని గెలిచి నిన్నే తీరా. ఇక్కడే ఉండు, నువ్వు గట్టిపోయి. ఒరే సునీల్, అన్నయ్య కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏమండి శర్మ గారు, పూజ అదిరిపోవాలి. పూజ అదిరిపోవాలి, బెదిరిపోవాలి అనకూడదు బాబు. బాగా జరిపించండి అనాలి. మరి అదే సందూరితో పాఠం నేర్పించేస్తారు. పేర్లు కనుకోండి. అయ్యా పేరు గోత్రం చెప్పండి. బాబీ. ఆ, మీరు కరెక్ట్ గానే విన్నారు, నా పేరు బాబీయే. ఏమిటో నీ పేరు చెప్పమ్మా. సంధ్య. సంధ్య.
పేరు పాతదే అయినా మనకి నచ్చేసరికి ఎంత బాగుందో. అమ్మా, మళ్ళీ వచ్చే దసరాకి ఈ సంజని నా సంజయ్ ఎలా దీవించు తల్లి. కాలేజ్ ఎగ్గొట్టి కొండ మీద తిరిగేవాళ్ళం అండి, అందుకే మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్. ఏంటి అమ్మవారి కోసమే? కాదు, అమ్మాయిల కోసం. బాబీ గారు అసలే కమిలిపోయి ఉన్నారు, కామెడీ అవసరం ఏంటండి మీకు? బాబు, ఈ కొండని ఇంద్రకీలాద్రని ఎందుకంటారు? ఎందుకంటే ఆ మధ్య ఇందిరాని సూపర్ హిట్ సినిమా ఇక్కడ 100 days ఫంక్షన్ చేశారండి. అప్పటి నుంచి అలా అలా నేర్చుకుంటున్నారు అందరూ. తెలిస్తే చెప్పు, తెలియకపోతే వదిలే. నిజం చెప్తున్నానండి, నాకు తెలియదండి, మీరు చెప్పండి. కీలాద్రి అంటే కొండ. ఈ కొండ మీద ఉన్న అమ్మవారిని ఇంద్రుడు నిత్యం పూజిస్తుండటం వల్ల దీన్ని ఇంద్రకీలాద్రి అంటారు. చాలా థ్యాంక్స్ సంజయ్ గారు. చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగిన విషయం నాకు తెలియలేదండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? అంటే అప్పుడప్పుడు ఇలాంటి తెలియని విషయాలు అడిగి తెలుసుకుందామని. నువ్వు రమ్మా. సంజయ్ గారు ప్లీజ్ అండి. నువ్వురా. అన్నయ్య రాసుకో. చెప్పండి. 257 257 4382. 4382.
ఎవరు ఎత్తట్లేదేంట్రా? నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు కానీ అది నీకేదో రాంగ్ నెంబర్ ఇస్తూ ఉంటుంది. ఒరే ఇది వన్ సైడ్ లో రా. ప్రయాణం ఎంత దూరం అయినా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ప్రేమ కూడా ఇంతేరా, వన్ సైడ్ స్టార్ట్ అయ్యి సెకండ్ సైడ్ ఎండ్ అవుతుంది. ఫిలాసఫీ వద్దురా, నీ ఫేస్కి అస్సలు సూట్ అవుతుంది. లైన్ లో దొరకపోతే ఏంట్రా, లైవ్ లోకి వెళ్ళిపో. భలే అడే వచ్చావురా. హలో, ఎంక్వైరీ? ఒక్కరిని పట్టుకొని ఇంతమంది కొడుతున్నారంటే బాబు. రేయ్ అడగటానికి నువ్వెవడు బే? సంజయ్ మనిషిని. ఏమయ్యా, ఇంతమంది మనం కొట్టే బదులు ఎవరైనా ఫోన్ ఎత్తొచ్చుగా? సెటిల్మెంట్ లో ఉన్నప్పుడు ఫోన్ తీయమన్నా. 7 సేవలే వేశారు. లేకండి ఏ తప్పు చేశారు? అప్పు చేసా. అప్పు చేసి తిరిగి ఇచ్చేయాలి, లేదంటే అప్పు ఇచ్చిన వాడు తిరిగినా మనకి కనిపించినా తిరగాలి. రెండోది ఫాలో అయిపో. జంపు పో పారిపో, జంపు పారిపో. ఓయ్ అన్న. సంజయ్ ఎక్కడ? పైన. ఓకే. ఎవడ్రా నువ్వు? బట్టలు మార్చుకుంటుంటే ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీస్తున్నావు? అంటే నేను సంజయ్ కోసం వచ్చాను. నేనే సంజను. ఊరుకోండి, మీరు సంజయ్ అంటే మీ పేరు వేరే ఉంటుంది. ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. నా పేరు నేను గుర్తు చేసుకోవడం ఏంట్రా? అసలు ఎవడ్రా నువ్వు? టెన్షన్ అవ్వకండి, సంజయ్ ఈ నెంబర్ ఇచ్చింది. అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? ఎవరిదేంటి? లంకారాజుది. లంకారాజా? పొరపాటు అయిపోయిందక్క, అది రాంగ్ నెంబర్ ఇచ్చింది, నేను వచ్చేసాను. క్షమించక్క. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదురా. ఒరేయ్, నేను చెప్పింది నక్కియా, రన్నింగ్ రేస్ లో నాకు పెద్ద కప్పించారు అక్కియా. అది ఈ రోజు ఈ రకంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు అనుకోలేదు అక్కియా. ఒరేయ్, పట్టుకోండిరా వాడిని, పట్టుకోండి. ఏయ్ శివ, శంకర్, ఎక్కడ చచ్చారా? రండి. వాడెవడో బైక్ వస్తుంటే ఏం చేస్తున్నారా మీరు? అసలు ఎవడ్రా వాడి బైక్ పంపించింది? అదేంటక్క, వాడెవడో నీకు తెలీదా? అక్కేం చేస్తుందిరా? ఏడుస్తుందన్న. ఈ విషయం జనానికి తెలిస్తే జనం ఏం చేస్తారు? నవ్వుతారన్న. కరెక్ట్ గా చెప్పావురా. నేను నా పరువు ప్రతిష్ట బెజవాడలో ఉండాలంటే ఒకటి చెయ్యాలి. దీన్నైనా చంపాలి, లేదా వాణ్ణైనా చంపాలి. ఎవరిని చంపుతావురా? వాడినే చంపుదామన్నా. వాడిల్లెక్కడ్రా? ఎవడైనా ప్రాబ్లం వస్తే వాడింటికి వెళ్తారు. నువ్వేంట్రా వాడింటికి వెళ్ళి ప్రాబ్లం పెట్టుకొచ్చావు? నర్మయ్, అసలే టెన్షన్లో నీ గోలేంట్రా మధ్యలో. ఐడియా చెప్పండి రా. రే చెప్పు, ఏమైందిరా? మన ఇంటికి రౌడీలు వచ్చి మా నాన్ని. అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారా? పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి. చెయ్, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? అన్న తప్పంతన్నా, మా వాళ్ళు వదిలేయన్నా. వాళ్ళకి ఏం తెలియదన్నా, ఏదైనా చేస్తున్నాను చెయ్యన్నా. ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు. నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా, నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా. పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా, దాంతో ఇదంతా జరిగిందన్నా. క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేండ్రా వాణ్ణి.
కొడక పందులు పందులు పందులా తింటారు. వెళ్ళిపోండి అన్న. ఏయ్, వదలకండి రావండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి గాని నా జోలికి గాని వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తుంచుకో. సంజా, సంజా, ఏంటన్నయ్య? ఏంటమ్మా నువ్వు చేసిన పని? యాండి యాండి తీర్థం తీసుకోండి. ఇప్పుడు నేనున్న ఈ టెన్షన్ లో నాకు తీర్థం అవసరం ఏంటే? తీర్థం తీసుకుని తీరిగ్గా చెప్పండి. పోయి పోయి, నువ్వు ఊరుకోవుగా. ఏమైందన్నయ్య? సర్వపాపక్షేకరం. నువ్వు ఆ తింగరుడికి ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా, దానివల్ల వాడి లైఫ్ డిస్టర్బ్ అయిందమ్మా. నెంబర్ వల్ల లైఫ్ డిస్టర్బ్ అవడం ఏంటి? నువ్వు ఇచ్చిన నెంబర్ ఎవరిదో తెలుసా? లంకా రాజుది. అతనెవరు? పెద్దవాళ్ళలో వాడు చాలా పవర్ఫుల్. వాడు పేరు చెప్తేనే అందరూ భయపడతారమ్మా. వీడెళ్ళి వాడితో పెట్టుకున్నాడు. వీడు ఎలా బతుకుతాడో ఏంటో. అతని అడ్రస్ చెప్పన్నయ్య, నేను వెళ్ళి సారీ చెప్పొస్తాను. జరిగింది చాలు. మళ్ళీ నువ్వు వెళ్ళి సారీ చెప్పి అది రప్చర్ అయితే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అన్నా ఏరా అమ్మాయి హైదరాబాద్లో లేదన్నా, ఎక్కడికి వెళ్ళిందో ఇన్ఫర్మేషన్ తెలుసలేదన్నా. నీ పెళ్ళామేట్రా? ఇంట్లో ఉందన్నా. పిల్లలు ఇప్పుడే స్కూల్లో దించేసి వస్తున్నానా. ప్రసాద్ ఐమాక్స్ లో చెక్ దే సినిమా ఆడుతా ఉందట. ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు బుక్ చేసుకోపోయినా అశోక్ బుక్ చేసుకున్నామన్నా. మీరు మాత్రం పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉండాలి, మేం మాత్రం మిమ్మల్ని నమ్ముకుని లంగా కళ్ళలాగా పడుంటాం. మనకుండే గడువు 2 నెలలేరా? ఈ 2 నెలలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టకపోతే మీ ఇంట్లో మీ పెళ్ళాం పిల్లలు ఉండరు. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి జాడ కనిపెట్టండి. వెళ్ళండి. అన్నా మనం దాన్ని వెతుకుతున్నట్టు మనకి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. గుర్తుపెట్టుకో. సరే అన్నా. ఏంటి సైలెంట్ సినిమా? ఏదో తిట్టు. తిట్టడానికి ఇంకేం మిగిలి ఉన్నాయి? తిట్టి తిట్టి నాకు చిరాకు వచ్చిందే తప్ప నీలో ఏ మార్పు రాలేదు. అమ్మా ఆఫీస్కి వెళ్ళి వస్తా. చూడరా ఆ పండుగని చూడు. ఉండు చూసి వస్తాను. ఆగరా. నువ్వు ఉద్యోగం చేస్తున్న విషయం ఊళ్ళో అందరికీ తెలియాలి. నీ మాట విని ఊరికే ఉండే మా అన్నయ్య ఉలిక్కి పడుతున్నాడు. ఒరే నీకు గుర్తుందా, మేము ప్యాంట్లు వేసుకుని క్రికెట్ ఆడే రోజుల్లో చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని బాల్ దించేవాడు ఎదవని. ఇప్పుడు ఏదో తొక్కలో ఉద్యోగం చేస్తున్నావు, వీధిలో ఖాళీగా ఉన్న వాళ్ళని ఎక్కిరించాలరా? రేపటి నుంచి మీ అమ్మకి తప్ప ఎవరికి సౌండ్ వినిపించకూడదు, అర్థమైందా? బయలుదేరా. ఎదవ వాటర్ వేసుకొని ఒక్కరు ఉద్యోగం చేస్తున్నాడు. ఏంట్రా నీకు నచ్చని వాళ్ళందరినీ కొట్టేస్తావా? ఎంతమందిని కొట్టేసావేంటి? తప్పకా ఆగరా. ఇంతకాలం ఎలా గడిచిపోయింది, ఇక నువ్వు ఈ ఊళ్ళో ఉంటాను వీలేదు. వెళ్ళిపో. ఏ వాడెందుకు ఊరొదిలి వెళ్ళాలి? వీడు ఈ ఊళ్ళో ఉంటే లంకరాజు బతకనివిడే. ఏడ్చాడు వాడు. చిన్న చేస్తాడు, చిన్న వాడిని చితబారేస్తాడు. చూడరా వీడు కూడా నీలాగే తయారయ్యాడు. ఒక్క నువ్వు తప్ప బెజవాళ్ళందరూ నాలాగే ఉంటారు. నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. ఎవడో ఏదో పీకుతాడని బెదిరిపోయి వెళ్ళిపోను. నువ్వు కూడా ఎప్పుడు ఎవరి గురించి నాకేం చెప్పకే. ఇల్లు బాగుంది. నా ఉంగరం ఈ ఇంట్లోనే ఉంది. కొడితే స్టిక్కర్ అయిపోతావు. సర్లే, నీ సంజయ్ కూడా ఈ ఇంట్లోనే ఉంది. మరి ఇంటానికి ఇది బాగుంది. ఈ ఇంట్లో మనం దిగాలంటే ఏం చేయాలరా? పై పోర్షన్లో ఒకడు ఉన్నాడు, ఆడు ఖాళీ చేయాలి. ఎవ్వటా ఎత్తప్ప. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. అబ్బా వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. వస్తున్నాను, ఉండవే. ఏంట్రా ఏంటి? ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి. రోజు అక్కర్లేదు లేరా. వెళ్ళు. ఈడేంట్రా ఆడకాళ్ళకి దాన్ని ఆడుతున్నాడు?
దేవుడికి దండం పెడితే అది భక్తి, ఓహో. ఎడవ పెడితే అడిగి దండం పెడితే అది భయం. వీళ్ళు భయం పోగొడితే బయటెడిపోతాడు. పోగొట్టే. హాయ్. హాయ్. ఏమండే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి? కృష్ణా జిల్లా నందిగామండి. నందిగామా? మీకు బాల్య స్నేహితులు ఎవరైనా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక 5 పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం, బాబు. ఒరే వేణు, ఎవడ్రా నువ్వు? నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిని. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇల్లరా మన మిగతా స్నేహితులు. నాకేదో కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది కానీ పోలికలు సరిపోవట్లేదు. నీ పొలికలు మాత్రం ఏం మారలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలరు, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. కరెక్ట్. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా. నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిదంటారు కదరా. 2 రిలేటెడే కదరా. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడరా ప్లీజ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా. ఓ పెగ్గే మొత్తం సెట్ అయిపోద్ది. అంతేనంటవా? ఒకటే తాగరా, నువ్వే బిల్ కట్టాలి. హాయ్ గాయ్స్. హాయ్. ఇతనెవరు? మా బాల్య స్నేహితుడు. మీరెవరు? వీళ్ళ బాల్య స్నేహితుని. ఓహో, బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు ఆ బావి మేడ మీద ఉంటారు కదా, అవునండి. రోజు కిందకు వచ్చి ఆడ కాళీ దండం పెట్టేసి వెళ్తారు కదా. ఎరా అవునురా. చి 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 చి, నీకు అస్సలు సిగ్గులేదురా. సిగ్గు లేక కాదురా, ఇల్లు లేక. యతవిల్లులు 100 దొరికితే నువ్వు అజ్జడికి ఇల్లు ఖాళీ చేసే. వాడు ఖాళీ చేయనివ్వడురా. వాడంటే నాకు కొంచెం భయం. వాడికి రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమండి, నేను వాడి కాళ్ళు పట్టుకోవడం చూశాను. వాడు నా కాళ్ళు పట్టుకోవడం మీరు చూడలేదు. ఆడికి అంత అవసరం వచ్చింది. వాడికి వాళ్ళ పన్నమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్కి వచ్చి తలుపు కొడతాడు. ఏరా పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? అరే ఆ లుక్ ఏంటి, ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడితే. బాగోదేమో. వెళ్ళి ఒక హాఫ్ బాటిల్ బ్రాంతి తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. ఆ? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకులేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సింది. ఏంట్రా బాగుతున్నావు? ఏం లేదులేండి. ఆపేయ్. ఆ హెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఓపికన్నా, వినటానికి మాకు ఓపిక లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోడరా. ఆడు ఒప్పుకున్నా నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నేను కొట్టాడు. ఇప్పుడు మనమంతా కలిసి వెళ్ళి కొడదాం పద. ఇంత అర్ధరాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి కానీ రాత్రి పగలేంటి. రేయ్ వెళ్ళాను రేవేటేంటి రా. లేట్ అంటే లేగా. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. ఏడ్చాలే, ఆ కాళ్ళ దండ పెడతా. పంచె దించు. పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజ గదిలో దేవుడికి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోట అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నాడు నేను. ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి? లోపల బా, లోపల లోపల సంజు, లోపల బా. చూడమ్మా సంజు, వదిన నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? పెళ్ళైపోయింది కదండి. ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు. వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే
ఎవరికి వినపడటానికి వీల్లేదు నువ్వు లోపలికి వెళ్ళు పాండురంగ మధ్య సినిమా చూడు పాండురంగ ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా ఏయ్! ఏయ్! ఏంట్రా ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా కొంపలు అడిపోతాయి నువ్వు పైకి వెళ్ళి పడుకో పడుకోడు వీళ్ళెవర్రా నా బాల్య స్నేహితుడు నిన్ను బాధడానికి వచ్చాను వీటి టెండూల్కర్ మిగతా వాళ్ళు మేము నీతో క్రికెట్ ఆడుకుంటా ఏమే ఏమే తలుపు తీయవే అయ్యో ఇది భక్తులు ఉంటే భర్తలు కూడా మర్చిపోతాయి ఏమే తలుపు తీయవే ఏమే తలుపు తీయవే ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది నేనే జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది ఏంటండి మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తున్నాడు ఇంకా ఎందుకో తిరిగి ఆలోచించుకుందాం ఇక్కడ ఆలోచన పనికిరాదు ఆవేశం కావాలి ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా అది బుక్ చేసాక నేను పికప్ చేసావా నన్ను పికప్ చేయడం ఏంటి ఇదే అమ్మాయి కొత్త వచ్చి వెనక్కి ఇద్దా నీకు నీతి చెప్పనా ఏంటండి బాడీ ఉన్నోడితోటి పెట్టుకో బాడీ లేనోడితోటి పెట్టుకో బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో బాగుందండి నీతి బాలో అలాగేనండి నిన్ను కాదు వాళ్ళని దా మందులో ఇంత మ్యాటర్ ఉందా పొట్టోడికి మధ్య తిరిగిపోయింది ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అదేంటి నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? నేను arrange చేసుకోవడం ఏంటి? ఒరేయ్ నోర్మే జడ పెంచుకో ఇప్పుడు దాకా నువ్వేం చేసావురా మిమ్మల్ని ఫాలో అయ్యాను ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే వెనక్కి వాళ్ళు ఎటు వెళ్తే అటు వాళ్ళే నా మార్గదర్శకులు వాళ్ళే నా దిక్సూచి పోనీ నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు నేను రైట్ జంప్ అవుతా ఓకే ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు? ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు రారు. నువ్వు ఎక్కడ దిగుతావు, లోడ్ ఎక్కడ దించమంటావు? కంగారు పెట్టకు. బాల్య స్నేహితులం అని చెప్పి బాడిగిల్లు కూడా లేకుండా చేశారు. ముందు నా సంగతి చెప్పవయ్యా. కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్ళు. అక్కడికి ఎందుకు? స్నానం చేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తా. పోనీ. సడన్ గా ఇల్లు మార్పిడేమిటే? ఆ ఇంటికి వాస్తు బాలేదండి. అందుకే మన కిట్టుకి అనవసరమైన గొడవలు. ఈ ఇంటికి వాస్తు బాగుంది. దాంతో వాడి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. ఏయ్ శుభమా అని పాలు పొంగించడానికి వెళ్తుంటే బూడిద గుమ్మడికాయలా ఎదురొచ్చావు. ఎవరయ్యా నువ్వు? ఏమండి ఆయన ఇంటి ఓనర్. సారీ సార్, ఏదో కంగారులో అనేసాను. అనేసారుగా, సారీ. చెప్పేశారుగా. పాలు పొంగించి పాయసం పంపించండి. అలాగే. తప్పుకోండి. ఓహో ఇట్టా ఓకే అనేయటం సారీ చెప్పండి. కజరా రే కజరా రే లలిలాలిలాలే. అయ్య బాబోయ్, వీడెంటర్ అవుతున్నాడేంటి? ఏమే నీ గుళ్ళో ఉంగరం ఇచ్చాడే వాడు వస్తున్నాడు. ఉంగరం ఇచ్చేలా అండి? ఉంగరం ఇచ్చేయటం కాదే, నన్ను అడిగితే లేడని చెప్పు. సంజయ్ అడిగితే ఇల్లే కాదని చెప్పు. ఫేస్ లో క్వశ్చన్ మార్క్ ఏంటి? అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైందండి. మరి వెళ్ళు. ఏమండే ఏమండే ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఓ గిన్నె కావాలి, ఇస్తారా? బాబే హాయ్. హాయ్. అతను మిమ్మల్ని అడగలేదు, సంధ్యని అడగలేదు, కిన్నెని అడిగాడు. అందుకే తెచ్చా. నేను చచ్చా. నీకు పూజ గదే కరెక్టే. లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఏంటా ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావంటే? ఇటు ఇటు చూడు. నీ పని బాగుంది బాబే. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. సూపర్ సినిమా అండి. అలంకార్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి మహి అది క్లోజ్ చేయి. ఈయన సిగ్గు ఎక్కువ. మరే సరే ఏంటి ఇలా వచ్చావు? ఓ గిన్నె కావాలి. ఎందుకు? పైన పాలు పొంగించాలి. నువ్వు పాలు పొంగించడం ఏంటి? ఉండేది మేమేగా. నేను నీకు అద్దె ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియురాల విషయం ఇళ్ళకి రివీల్ అయిపోద్ది. సంజయ్ ఎక్కడా? చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇంట్లోకి వచ్చావు? ఇంట్లో కాదు, ఇంటి పైకి వచ్చా రెంట్కి. నీకోసమే. నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు, నేను రాంగ్ ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడు రైట్ ప్లేస్కి వచ్చా. చూడు, నేను చేసిన తప్పే. దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి. అంతేకాని ఐ లవ్ యూ అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదా? అన్నయ్య! సంజు, ఇల్లు వీడికి ఎందుకు ఇచ్చావు? నేను ఇచ్చానేంటమ్మా? నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకు కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు,
మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టం అమ్మా. ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయో. ఎంతమంది? నలుగురం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఏం పని? బిజినెస్. ఏం బిజినెస్? బిజినెస్ అని రాసుకో. ఏంటన్నా విజయవాడ హైదరాబాద్ లెక్క ఎంత పెద్దగా ఉంది? ఇప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం? వెతకాలి, దొరికే వరకు వెతకాలి. నీ సంజ వస్తుందిరా. ఇప్పుడు వస్తాను. ఏంటి ఎండలో బయటకు వచ్చావు? కలర్ తగ్గిపోదు. ఎరా చింటూ ఎలా వచ్చారు? అక్క కాదరా పిన్ని. వచ్చింది. కంప్యూటర్ పాడైపోతే మెకానిక్ దగ్గరికి వెళ్ళి వస్తారా మీరు? కంప్యూటర్ బాగు చేసే వాళ్ళని మెకానిక్ అంటారు, ఇంజనీర్ అంటారు. మరి ఏడు ఇంజనీర్? సాయంత్రం వస్తానన్నాడు. సంజడైతే సాయంత్రం వస్తానాడా? ఇలా కాదు కానీ మీరు ఇంటికి వెళ్ళండి, చెప్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఏరా మీరే పని చేయరా? అంటే పని అన్న భోజనం ఏంటంటే రెగ్యులర్ గా చేస్తానికి దొరకాలి కదా. టైంకి భోజనం దొరుకుతుంది కాబట్టి మీకు పని దొరకట్లేదురా. అయినా ఖాళీగా ఉండడానికి సిగ్గుగా లేదు? ఖాళీగా ఉండడానికి కావాల్సిన సిగ్గు కాదండి, ఓపిక అండి. అది మాకు కావాల్సినంత ఉందండి. ఛీ! ఏంటి ఏం చేస్తున్నావు? అది కంప్యూటర్. షో డిస్టర్బ్ చేయకో. ఏంటన్నయ్య వాడు కంప్యూటర్ ఖరాబ్ చేస్తుంటే అలా చూస్తూ ఉంటావేంటి? నేను వాడిని హ్యాండిల్ చేయగలనా అమ్మా? నువ్వేం చేయలేవు. ఏమీ చేయలేనప్పుడు ఏమీ చేయకుండా ఉంటేనే బెటర్ అమ్మా. Oh God. సంజయ్, నీ సిస్టమ్ రెడీ. ఎంఎస్సి కంప్యూటర్స్ మెడల్ వేసి తిరగడానికి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. నేను అనుకున్నంత పోకునైతే కాదు. వస్తా. అన్ని టేబుల్ మీద ఉన్నాయా, వంట గదిలో ఉన్నాయా? అన్ని టేబుల్ మీదే ఉన్నాయి. ముందు పప్పు ఉంటాం మానే, చిరాకు వస్తుంది. అలాగే నాన్న. వీడేంటి సడన్ గా ఎంఎస్సీలో బిహేవ్ చేస్తున్నాడు? మీ వదిన గారు లేరా? వంట గదిలో ఉన్నారు. ఇదేదో తెగిపోయేలా ఉంది. నమస్తే ఆంటీ. నువ్వా? రామ్మా రా. నిన్ను చాలా సార్లు పిలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఏం తింటావు? పాయసం తింటావా? నాకేం వద్దా. అదేం కుదరదు, కూర్చో. చిటికలో చేసేస్తాను. అవును, మీది హైదరాబాద్ అంట కదా? అవునా ఆంటీ, చిన్నప్పటి నుంచి దసరాకి ఇక్కడికి రావటం అలవాటు. ఓ, ఏం చదువుతున్నావమ్మా? బీఎస్సీ చదువుతున్నాను ఆంటీ. అవును, మీ కృష్ణ ఎంఎస్సీ చదివాడా? అవునమ్మా. మరి ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేయొచ్చుగా? చేసేవాడమ్మా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 40,000 జీతం. మరే మానేశాడా? లేదమ్మా, ఇచ్చేశాడు. ఏంటయ్యా నువ్వు అనేది? అవును సార్, నేను ఖాళీగా ఉన్న డబ్బులు ఇవ్వడానికి మా అన్నయ్య ఉన్నాడు, టైంకి భోజనం పెట్టడానికి మా వదిన ఉంది. కానీ వీడి పరిస్థితి అది కాదు సార్. వీడి అమ్మ నాన్నని చూసుకోవడానికి వీడు ఒక్కడే ఉన్నాడు. ఈ జాబ్ నాకు అవసరం, వీడికి అత్త అవసరం. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అదేంటి సార్, అతను కష్టమని నేను జాబ్నే వదిలేస్తున్నాను, మీరు చిన్న హెల్ప్ చేయలేరా సార్? అదేంటంటీ, అంత మంచి జాబ్ వదిలేస్తే మీకేం అనిపించలేదా? లేదమ్మా, వాడు నా మరిదైతే ఒకవేళ అనిపించేదేమో, కానీ వాణ్ణి నా పెద్ద కొడుకు అనుకున్నాను. పిల్లలు ఏం తప్పు చేసినా తల్లిదండ్రులకు ఏమీ అనిపించదు కదా. ఏంటి నా కోసం ఎత్తుకుంటున్నావా?
నీకోసం ఎందుకు వెతుకుతాను? ఊరికే ఇల్లు చూస్తున్నాను. ఓహో ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. వెనక తిరుగు అమ్మా, తిరుగు తిరుగు, చూడు 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 చూడు, తిరుగు తిరుగు తిరుగు. చాలు చాలు చాలు. సోకుమాడా అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా. నీ సోకుమాడా అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా. దొంగ చూపు చెబుతుందే, నీ రంగు పెదవి చెబుతుందే, దిక్క నడక చెబుతుందే, తై దక్క నడుము చెబుతుందే. సోకుమార అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా. ఎప్పుడెప్పుడే ఇంకెప్పుడే నీకు నాకొక లింకెప్పుడే, ఎప్పుడెప్పుడే నవ్వెప్పుడే నీలో ఒంటికి జివ్వెప్పుడే. వయసైపోతే ముడికి ఐసైపోతే, మోదే పోతే కోరిక క్లోజ్ అయిపోతే, తెలుపవుతుంది తల్లోని జుట్టు, వదులవుతుంది ఒంట్లోని పట్టు. అనవసరంగా చెయ్యొద్దు పెట్టు, అందాలన్నీ నా చేత పెట్టు. అది చెయ్యకుండా విసుకుమాడ అమ్మో నీ జిమ్మడా. నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా. అంతేలే అంతేలే ఆడోళ్ళంతా అంతేలే, పై పైనే పంతాలే లోలో తగ దిందింతాలే. బదిలే అంటే అర్థం ఇంకా వాటే, నోర్మూయి అంటే అర్థం పెదవే కరిపే. నసిరా వంట కవ్వించినట్టు, నసిగా వంట భుజి గొలిపినట్టు, తిట్టావంటే తెర తీసినట్టు, వంట కరుణించినట్టు తెలిసిందే తేడా. నీ సోకు నీ సోకు నీ సోకుమార అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా. ఇలా చూసే కదా జీవితాంతం వెనక్కి తిప్పుకుంటారు. ఏంద్ర నువ్వు చెప్పేది? అవునా, అమ్మాయి గోదావరి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ బయలుదేరిందనా? విని చెబుతున్నావా చూసి చెబుతున్నావా? చూస్తూనే చెప్తున్నానా. మీరు కూడా అదే ట్రైన్ ఎక్కండి, అమ్మాయి మధ్యలో ఆడ దిక్కున చూడండి, మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరేనా? యారా
పేకాడుకుంటున్నారా? అరే ఏసీ వేసుకోలేకపోయారా? చల్లగుండేది. పర్లేదు సార్, మంచిగానే ఉంది. ఎదురు మాటలు బడవనాయాళ్ళారా. పడుకోవడం, పేకాడడం, పందుల్లాగా తిన్నాం కదరా. పని చేయాలా? ఏం చేయాలనా? సంజయ్ హైదరాబాద్ వస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్లో బండి దిగిన మరుక్షణం అది మన ఇంట్లో ఉండాలి. 10 మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్లానింగ్ మిస్ కాకూడదు. ఇప్పుడే పోయి మాటేసుకుని ఉండండి. అన్నా ప్లేస్మెంట్స్ తీసుకుంటారా? సరే అన్న. వినండి. ట్రైన్ నెంబర్ 2727 విశాఖపట్నం నుండి హైదరాబాద్ వచ్చు గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చు. సీను సీను ట్రైన్ నెంబర్ సీను 2727 శివ నన్ను చంపొద్దు, నన్ను వదిలే. ఒక నిమిషం ముందు నా చెల్లి దొరికినా నేను ఇలాగే అడిగేవాడిని. నువ్వు వదిలేవాడివా? హలో చిండే, నా కంఠంలో ప్రాణం ఉండగా నా చెల్లి నీడని కూడా మీరు ఎవ్వరూ తాకలేరు. మీరు ఎవ్వరు రామరా. ఇదేంటన్నయ్య, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది వచ్చారు? నేనేమన్నా మినిస్టర్నా? నాకంతకన్నా ఎక్కువ. మినిస్టర్ అయితే 5 ఏళ్ళు, చెల్లెలంటే 100 ఏళ్ళు. రామరా. నేను అప్పుడే చెప్పాను రా, అమ్మాయిలు సముద్రం లాంటి వాళ్ళని. సముద్రం దగ్గరికి వెళ్తే అల్లం, అమ్మాయిల దగ్గరికి వెళ్తే కళ్ళే మిగులుతారా. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా అనిపించట్లేదురా నీకు? మరి నీ మీద అంత ఇష్టం ఉంటే నీకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతారా? ఈడు చెప్పింది కూడా పాయింటేరా? పాయింట్ అంట పాయింట్. ఇది పెద్ద క్రిమినల్ లాయర్. ఆ అమ్మాయి ఖచ్చితంగా నన్ను ఇష్టపడుతుందిరా. ఒక అమ్మాయి చూపులోని ఫీలింగ్స్ తను ఇష్టపడే వాడికి అర్థం అవుతాయి. ఆ అమ్మాయి పరిస్థితి ఓకేరా, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటావు? ఏ అమ్మాయిరా? ఆ పరిగెడుతుందే ఆ అమ్మాయి. ఏంటి మాట్లాడో? మా నాన్న ఏంటో నా కర్మ, నీ ఫ్యామిలీ మొత్తం నాకే సింక్ అవుతున్నారు. మహా అయితే ప్రేమించుంటుంది, అందుకని చంపేసుకుంటావా? నచ్చితే బిల్డ్ చేయి, నచ్చకపోతే నచ్చ చెప్పు. జాగ్రత్త చూసుకో, వస్తాం. అమ్మయ్యా, వీడికో టెన్షన్ క్లియర్ అయింది. బాబీ ఇదిగో బాబే. బాబే బాబేడండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడి వ్రతం కూడా చేయలేపారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ రోజు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనే కైతే. బాబే 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 బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే అంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా అక్కడ. నా బిందె నా బాయి మధ్యలో నీ కూడా పెట్టి ఎలా వెళ్ళు. సరే సంజయ్ ఎక్కడ? సంజయలేదు గింజలేదు, వెళ్ళిపో. వెళ్తాలేరా? బాబీ తొందరగా లాగు బాబీ, నాకు భయం వేస్తుంది. లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే.
హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా అయ్యో, లాగు 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 లాగు. నన్ను కదా తాను లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు లాగు. అమ్మ వదిలిపెట్టద్దు. వస్తున్నా వస్తున్నా. సరే తీసుకొచ్చావచ్చు కదే. సరిగా అమ్మా. ఇంటి బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. తప్పే ఉంది. ఇదేంట్రా? ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే, పద. అన్నయ్య. బాబీ, ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా, చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చిందన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు, భయస్తుడు. టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు. నేను భయస్తునేగా, అందుకే తీసుకొచ్చాను. సరే, ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది మడుగు. ఏంట్రా? వ్యాధి అన్నయ్య, వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి వ్యాధిరా ఇడియట్. ముందెళ్ళు ఫ్రెష్ అవు. ఏంట్రా? సంధ్య సంధ్య ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడు రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, కొట్టొద్దు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతాను రా? నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. అడు చూస్తున్నావేంట్రా? కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంధ్య నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పుడు చచ్చిపోతాడేమో. ఎందుకు ఏ రోజు మీరు నా వెనకాల? అన్నయ్య గారు ఉండమన్నారండి. వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చూసించాలు, ఇంక వెళ్ళు. సరే. అవును, ఇదేంటి చెప్పగానే వెళ్ళిపోయాడు? నేనే, ఇది నిజమే. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, నువ్వు రప్పించేస్తావు కదా. ముందుకి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను నీకేం చెప్పాలి? నీకు తెలీదా? చెప్పకుండా సడన్ గా వచ్చేసింది దానివి. నాకేం తెలీదు. తెలీదంటూనే అన్ని తెలుస్తున్నాయి. చూడు, ముందుకి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మా అన్నయ్యకి తెలిస్తే ఆయన నేను చంపేస్తాడు. అన్నయ్యలు అందరూ అలాగే ఉంటారు, లవర్స్ అంతా ఇలాగే ఉంటారు. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను చెప్పను. నేను అలా చూడకే నీ కళ్ళల్లో జిల్లేడు బాలు పోయా. హాయిగా హ్యాపీగా ఉండే కృష్ణానది లాంటి నా జీవితం తుఫాన్ సముద్రంలో తయారైంది తెలుసా నీకు? బాబీ అన్నయ్య, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడు మర్యాద ఎందుకులేమ్మా? రే, అవతల మా షిండే అన్నయ్య వస్తున్నాడు, వెళ్దాం పదరా. నేను రాను. రే, ఇల్లు చూస్తావు తీసుకొస్తే గదుల్లో దూరతావేంట్రా?
ఇట్స్ వెరీ బ్యాడ్ రా. నువ్వు మామూలు కాదురా. నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. నీ కాళ్ళు పట్టుకుంటా ఆపేంట్రా. సరే వెళ్దాం పదా. ఇదిగో సంజయ్, నేను వెళ్ళడానికి రాలేదు, నేను తీసుకెళ్దామని వచ్చాను. ఛాలెంజ్ ఇప్పుడు ఎందుకురా, వెళ్దాం పదా. ఇది ఇది అమెరికాలో చేయించిందనమాట. ఇదేమో రాజస్థాన్ మార్బుల్. ఇది రాజస్థాన్ కాదు, ఇటాలియన్ మార్బుల్ కదండి. అబ్బా, అదేంట్రా అలా కొట్టావు? కొట్టాలా చంపాలన్నాయా? ఇది ఇటాలియన్ మార్బుల్ అంటాడంటే వీడు. అసలు పెద్దవాళ్ళు ఇట్లాంటి ఇళ్ళు ఉన్నాయా? నువ్వు వెళ్ళన్నాయా? నువ్వు పద, లాన్ చూపిస్తా. దండం పెడతాను రే 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 రే. నేను కొట్టానని ఏమనుకోకురా, నీ మంచి కోసం కదరా నేను కొట్టింది. ఏమ్మా, నేను చెప్పింది అర్థమైంది కదా. మళ్ళీ నువ్వు నన్ను తిరిగి కొట్టావనుకో, నేను ఏమైపోతానో నాకే తెలియదురా. అటు చూస్తున్నావుంటరా. పేరేంటి? కృష్ణ, విజయవాడ నుంచి వచ్చింది. కుర్రోళ్ళు చాలా పిచ్చోళ్ళురా. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు లటక్కన ప్రేమించేస్తారా. ఆ అందం వెనక అపాయాలు ఉంటాయని తెలియదు వాళ్ళకే. ఇప్పుడు మన ప్రాపర్టీ మీద ఎవడైనా కన్నేస్తే ఏం చేస్తాం? చంపేశామా? ఇది అంతే. మనకి స్థలం కన్నా పొలం కన్నా అమ్మాయి మన ఇంటికి రావడం అనేది ముఖ్యం. చంపేయండి. రే బాబే, నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? థ్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నాయా. అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది మరి. ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు? వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా? నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. అన్నయ్య, ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్య. ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్య. ఇక్కడ వద్దన్నయ్య. బాబే, నువ్వు నీ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్ కి తగ్గే వ్యాధి కాదన్నయ్య. అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్ గా ఉంది. అమ్మా సంజు. సంజు ఇప్పుడు ఎందుకు లేనయ్యా, మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు? మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్య, ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్యా. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడిగితే ఎలాగన్నయ్యా? బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా, ఇక్కడ చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా. ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నావా? బయటకెళ్ళి చేయి. మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్ గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. ఎట్ చావలే, నువ్వు కూర్చోవయ్యా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో. అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడ్రా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? అసలు మాట్లాడించగా. నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. బిల్డింగు భార్య అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి చెప్పని? రెండూనండి. ప్రేమించి మా పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంజయ్. సంజయ్? అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా? మీ పేరు సంజయ్? అవును. గుడ్, బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఏంటి తిక్క తిక్కగా ఉందా? మా అన్నయ్య ముందు నా పేరు చెప్తావేంటి? నేను ప్రేమించింది నిన్నే కాబట్టి నీ పేరే చెప్తాను. చూడు, చేసించాలు. ముందు నువ్వు ఇక్కడి నుంచి సంజయ్ కవర్ చేసుకోకు. నా మీద ప్రేమ లేకపోతే ఇంట్లో చూడగానే మీ అన్నయ్య చెప్పేదాన్ని, నీకు ముద్దు పెట్టగానే అల్లరి పెట్టేదాన్ని, మీ అన్నయ్య ముందు నీ పేరు చెప్పగానే అరిసి కేకలు పెట్టేదాన్ని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటానికి ఇంతకనే లాజిక్ అవసరం లేదు. నీకు నా మీద ఉన్న ప్రేమని మీ అన్నయ్య మీద ఉన్న భయం కప్పేస్తుంది. వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనిపించను. ఒక్కటి గుర్తుపెట్టుకో సంజయ్, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేశావు.
ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పను? నచ్చావే నువ్వే నాకు షనా షనా ఇచ్చైనా నేనే నీకు రాజ్యాలేనా మెరుపులమేనా ఉరిపిస్తాని పెనేను తారలవనా ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. దెబ్బ తగిలితే నరాలు జుబ్బు మనాలి, నోట్లో నవ్వుండాలి, రక్తం రావాలి, రహస్యంగా ఉండాలి. దానికి ఇంత కాస్ట్లీ బెల్ట్ అవసరమా సాబ్? చేసిన తప్పు కూడా కాస్ట్లీ. వాడు చూడు, బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి. ఆడేమో బీటేస్తాడు, నేనేమో మాటేస్తాను. మా అన్నయ్యకి తెలిస్తే కాటేస్తాడు. బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్లు చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో దిగిపో.
ఫీల్ అయ్యావా? చిచి ఎందుకు? వాడని మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోతాం. బెజవాడా, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే. నీ చెల్లెల్ని బెజవాడతో బ్యాంగిల్ బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్ళి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంగిల్ బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా? సంజా, 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 సంజా. అవే అన్నయ్య, ఇలా వచ్చావేంటి అన్నయ్య? నువ్వెందుకు వచ్చావు? బ్యాంగిల్స్ కొందామని వచ్చాను, కానీ బెల్ట్లు కొన్నాను. అవసరం కదా అని. సంధ్య ఎక్కడా? సడన్ గా అలా అడుగుతావేంటి అన్నయ్య? సంజయ్ ఇంట్లో ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? నేనున్నానుగా, ఎందుకంత భయం? ఏంటి ఆగిపోయావు?